నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఈ రోజు తెల్లవారుజామున నిజాం సాగర్ కెనాల్కు గండి పడటంతో జర్నలిస్ట్ కాలనీ నీట మునిగింది. గత 10 రోజులుగా కెనాల్ ద్వారా వ్యవసాయ అవసరాల కోసం సాగునీటి విడుదల కొనసాగుతోంది. అయితే కెనాల్ కట్ట కుదించుకుపోవడంతో గండిపడి జనజీవనం స్తంభించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ నీట మునిగింది. ఆర్మూరు పట్టణంలో నిజాం సాగర్ కెనాల్ కి 2 వైపులా ఉండే కట్టలు ఆక్రమణకు గురయ్యాయి. కెనాల్ కట్టను జరిపి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గతంలో స్థానికులు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలు కూల్చలేదు. కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. దీంతో కెనాల్ కుదించుకుపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎక్కడైతే కట్ట సన్నగా ఉందో అక్కడ గండి పడింది. దీంతో పక్కనే ఉన్న జర్నలిస్ట్ కాలనీ నీట మునిగింది. ఆ నీళ్ళు ఇడిచినప్పుడు ఆ యొక్క కట్ట యొక్క స్ట్రెంత్ చూసుకోవాలా, ఇష్టారీతిన నీళ్లు వదిలేసారు. కానీ కట్ట కింద గరీబ్ ప్రజలు నివసిస్తున్నారు. మరి దాన్ని ఏం చూడకుండా అధికారులు ఏదైతే ఆడ నీళ్లు గేట్ తెరిచిరు, కానీ మరి గేట్ తెరిస్తే కింద ఉన్న ప్రజల పరిస్థితి ఏం కావాలా? ఇలా కాయ కష్టం చేసుకొని బతుకుతారు. దీనివల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. వచ్చే వాళ్ళ ప్రయాణికులకు, పోయే వాళ్లకు అసలు ఈ మొక్కలంతా నీళ్లు రావడం వలన బాగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ కెనాల్ కట్ట అధికారులు వెంటనే తక్షణమే ఆ కెనాల్ని ఆపేసి నీళ్ల ప్రవాహాన్ని ఆపాలని మేము కోరుకుంటున్నాము. ఆర్మూర్ పట్టణం మధ్య నుంచి నిజాం సాగర్ ప్రధాన కాల్వ D73 వెళ్తుంది. ఈ ప్రాంత సాగునీటి అవసరాలకు ఈ కెనాల్ ద్వారా నీటి విడుదల చేస్తారు అధికారులు. ఎండల తీవ్రత పెరగడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి. చెరువులు కూడా ఖాళీ అయ్యాయి. దీంతో రైతుల డిమాండ్ మేరకు సాగునీటి అవసరాల కోసం గత 10 రోజులుగా కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కెనాల్ కి గండిపడి జర్నలిస్టు కాలనీలోని ఇళ్లలోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఇళ్లల్లో వంట పాత్రలు, సామాన్లు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా నీరు ఇళ్లల్లోకి రావడంతో జనం ఉలిక్కిపడ్డారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జేసీబీల ద్వారా తాత్కాలికంగా కట్టను మూసివేశారు. దీంతో కాలనీలోకి నీటి ప్రవాహం ఆగింది. స్థానికులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరూరికెళ్ళొచ్చి ఈ పరిస్థితి ఏంది? మొత్తమంతా ఒక పక్కకు పడితే జేసీబీని రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బీరు వల్ల పెద్ద సాగున్నాయి. మనుషులు అన్ని పట్టుకపోయినాయి. ఈ బాధ ఏంది? ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వర్షాకాలంలో ఏం జరగనుందో అని భయపడుతున్నారు స్థానికులు. తమకు శాశ్వత పరిష్కారం చూపేలా కట్టను బలోపేతం చేయాలని కోరుతున్నారు.